రేవంత్ రెడ్డికి ఇక తిట్లు తిడితేనే ఓట్లు పడతాయి అనేటటువంటి ఇంకా అదే ఒక ట్రాన్స్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి. మొన్నటి వరకు కూడా తిట్లు తిట్టి ఓట్లు దండుకున్నాడో తిట్లకు కొంత సమయం ఉంటుంది. కేసీఆర్ అయితే ఏదైతే తిట్లు తిడితే ఆంధ్రలను తెలంగాణ ఉద్యమంలో తిట్టినప్పుడు ఆదరించారో అట్లనే ఆదరిస్తారనుకున్నారు. ఆయన తర్వాత తీసి పడేసారు. ఇది గ్రహించుకో. నువ్వేదో మల్లయ్యకు ఉన్నట్టు ట్రాన్స్లో తిడితే ఆయనకు వ్యూస్ వచ్చినట్టు ఇవాళ తిడితే నన్ను చప్పట్లు కొడతారు కేరింతలు అనుకోవడం తప్పు. ఇవాళ అదే నువ్వు కంటిన్యూ చేసి ఇవాళ నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే రాస్తారోకులు చేస్తుంటే అదే పరిస్థితిని కల్పించిన వాళ్ళు తలదించుకోవాల్సింది పోయి తలమాసిన వాళ్ళు వీళ్ళు వెనక ఎవడో ఉన్నాడు అని నిరుద్యోగుల్ని అవమానపరిచినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు ఎన్నికల వేళ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల్ని ఆరాధన థియేటర్ దగ్గర తాగేటోళ్ళు బీర్లు తాగేటోళ్ళు వాళ్ళు బిర్యానీ తినేటోళ్ళు అని అన్నప్పుడు నీకు డ్యామేజ్ కాకుండా మేము అండగా నిలిచి నిరుద్యోగ లోకం అందరం ఏకమై మా తల్లిదండ్రుల నుంచి ఓట్లు వేయించినావు. ఇలా నీ నిజ స్వరూపం నిజంగా చూపిస్తున్నావు. అదొకటి. ఇలా పిల్లలు 14 కిలోమీటర్ల నుండి పాదయాత్ర చేసుకొని వచ్చి యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఇలా ఆడపిల్లల పైన నిర్బంధాన్ని మోపి మళ్ళీ ఒక వాగా బార్డర్లో ఉన్నట్టు ఒక కుంబింగ్ చేపిస్తున్నట్టు రెడ్ కారిడార్లో అట్లా చేయించినావు. దాని గురించి నువ్వు సిగ్గుపడుతున్నాని ఒక క్షమాపణ చెప్పలేదు. నువ్వు డేట్స్ యథాతథంగా పెడతాని ఎట్లా చెప్తావు? ఈరోజు పిల్లలందరూ చనిపోయేటటువంటి ఒక స్థితిలో మానసిక గందరగోళంలో ఉన్నప్పుడు ఇంకా నువ్వు వాళ్ళని రెచ్చగొట్టి చచ్చిపోరన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా పిల్లోడు తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ వాడు ఈ మానసికంగా డిస్టర్బ్ అయినప్పుడు ఆయనకు ఒక ఉపశమనం ఇచ్చేటట్టు మాట్లాడాలి. ఇవాళ అందరిని ఇవాళ నువ్వు ఇచ్చిన రిజల్ట్ వల్ల ఇవాళ అందరు గ్రూప్ 2 వాళ్ళు క్వాలిఫై ఆయనకి రాయరాదు. వాడు నేను గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయకుంటే పోస్టులు పెంచకుంటే ఎట్లయినా వాడు అయోమయంలో ఏడుస్తున్నాడు. గ్రూప్ 1కు మెయిన్స్ రాసుకొని హోలిస్టిక్గా ప్రిపేర్ అయినాడు. వాడు రిజల్ట్ రాలేదు వాడు ఏడుస్తున్నాడు. ఈడు ఏడుస్తున్నాడు వాడు ఏడుస్తున్నాడు. డిఎస్సి వాడు ఏడుస్తున్నాడు. ఈ టైంలో నువ్వు విద్యార్థుల్ని ఎట్లా ఫీజింగ్ చేయాలి అప్పీజ్ చేయాలి వాళ్ళని ఉపశమనంగా మాట్లాడాలి వాళ్ళకు ఒక తండ్రి లాంటి పాత్రలో ఉన్న నేను ఎట్లా మాట్లాడాలనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇంట్లో ఒక పిల్లగాడే ఫెయిల్ అయితే వాడిని ఓదార్చుకొని ఒక 10-20 రోజుల తర్వాత తిడతారు. ఈరోజు చచ్చిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులలో ఉన్నప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ నీ భాషా ప్రయోగాన్ని మార్చుకో. తర్వాత నువ్వు ఏ సందర్భంలో ఎట్ట మాట్లాడాలో నేర్చుకో. నీది చూస్తుంటే ఎట్ట ఉన్నదంటే సావు దగ్గరికి పోయి సన్నాయి మేళం పెట్టుకొని నువ్వు బరాత్ తీసేటట్టు కనిపిస్తున్నది. ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు. నిన్ను అనడం కూడా మాకు అవమానంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మా నిరుద్యోగుల పెద్దన్న అనుకున్నావు. ఇవాళ మమ్మల్ని ప్రతి కాడ అవమానపరుస్తున్నావు. నువ్వు ఆ రోజు ప్రతిపక్షంగా ఎందుకు వచ్చినావు? ఆ రోజు నీకెందుకు ఆదరించినావు? ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా మా పక్షాన్ని ఉండాలి. లంగలో వాళ్ళని తిడుతున్నాం కదా, ఎక్కడ వాళ్ళ జెండాలు వేయించుకొనియట్లేదు. ప్రతి దానికి రంగును రాజకీయం. అసలు మా నిరుద్యోగులం అనేటటువంటి వాళ్ళకు రాజకీయాలతో ఏం సంబంధము? నువ్వు కాంగ్రెస్ నివి ప్రచారం ఎందుకు చేయించుకున్నావు? బస్సు యాత్రలు ఎందుకు చేయించుకున్నావు? అందరిని ఇళ్లలోకి పోయి ఎందుకు ఓట్లు అయిపోయావు? రాజకీయంలోకి నిరుద్యోగులు లాగినోని మీరు కాదా? మీ కాంగ్రెస్ కాదా? ఇవాళ రాజకీయము ప్రతిపక్షాలు వీళ్ళు వచ్చి రాజకీయాలు నేను మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. నిరుద్యోగులారా మీరు మాత్రం ఎవరు కూడా ఆత్మహత్యలకు కానీ ఏటి కానీ ఎక్స్ట్రీమ్ డిసిషన్స్ తీసుకోవద్దు. ఏమి కాదు, మనం ఖచ్చితంగా పోరాడదాము. ఈరోజు ఈరోజు ఒక సిచ్యువేషన్ ఏంటంటే కోదండరామ్ సార్ కాడికి హరగోపాల్ సార్ కాడికి పోయిన వాళ్ళు ఒక డెలిగేషన్ పోయారు. పెద్ద మనుషులు ఇవాళ నీకే ఒక తండ్రి లాంటి స్థాయిలో ఉన్నటువంటి హరగోపాల్ సార్ ఒక చర్చలకు వచ్చినప్పటికి కూడా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇక నిరుద్యోగుల పెద్ద దిక్కేవడం. వాళ్ళు వచ్చినప్పుడు ఒక సానుకూల స్టేట్మెంట్లు రాలేదని నువ్వు ఇట్లా తిట్టినప్పుడు ఇంకా అభ్యర్థులు ఏమైపోతారు? ఇంకెవడున్నాడు చెప్పి ఇలా లాస్ట్ రాలేదు వీని కాడికి రాలేదు మా కాడికి రాలేదంటావు. నీ కాడికి ఎమ్మెల్యేల కాడికి తిరిగి ఎంపీల కాడికి తిరిగి మీకు మాకు వారధిగా ఉన్నటువంటి పెద్ద మనుషులు కోదండరామ్ సార్ వచ్చి హరగోపాల్ సార్ వచ్చాయి. ఇంక ఈ నిరుద్యోగులు ఎవరిని చెప్పుకోవాలి? ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి నిరుద్యోగులకు రావడం అనేది చాలా దరిద్రము. ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు. నిరుద్యోగులారా మనం పోరాడదాం. కుల సంఘాలు వస్తున్నాయి, అన్ని సంఘాలు వస్తున్నాయి, మనకు అండదండుగా ఉంటాయి. తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణకు ఏ విధంగా పౌర సమాజం అండగా నిలిచిందో మనకు అండగా నిలుస్తారు, ఖచ్చితంగా ఉంటారు. ఈ రేవంత్ రెడ్డి గారికి అసలు తెలంగాణ సమాజం మీద కానీ తెలంగాణ అస్తిత్వం మీద కానీ తెలంగాణ మీద దేని మీద ఈయనకు భౌగోళిక రాజకీయ ఏ స్థితిగతులపైన ఈయనకు ఒక కమాండింగ్ లేదు. ఈయనకున్నదంతా వేరే రాజకీయము, వ్యాపారాలు, రియల్ ఎస్టేటు, ఆంధ్రోలతోటి రాయలసీమలతోటి
దౌర్జన్యాలు రౌడీ రాజకీయాలు చేసినటువంటిదే ఈయన. మనం ఏం చేసినా కానీ ఈయనకు ఉన్నటువంటి థాట్ దీని వెనక ఏ రౌడీ ఉన్నాడు, ఏ గుండా ఉన్నాడు, ఎవడున్నాడు అనేటువంటిది ఆయన ఎత్తుక్కున్నాడు. కాబట్టి అదే వెతుకులాట మన వెనక ఎత్తుకుతున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డిని మనం సహించేది లేదు. ఈయన మానసిక స్థితే ఇది. ఈయనకు ఒక పెద్దన్న పాత్ర కానీ, తండ్రి పాత్ర కానీ, రాజకీయ చిత్రత కానీ, రాజనీతి కానీ లేనటువంటి ఒక దౌర్భాగ్యమైన వ్యక్తిని ఇలా మన సీఎం పెట్టుకొని మన నిరుద్యోగుల ప్రతినిధిని సంబరపడ్డందుకు ఈరోజు సిగ్గుపడాల్సినటువంటి దినము. ఈ రాత్రి ఒక దుర్దినంగానే నేను భావిస్తున్నా. ఇది నిరుద్యోగులు మీరు మాత్రం అధైర్యపడద్దు, పోరాడదాం, ఖచ్చితంగా ఉందాం, మనం సాధిద్దాం. జై తెలంగాణ.